అనకాపల్లిలో వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంత అద్భుతంగా సమ్మోహన శక్తి, ఆ విధంగా ఆయన యొక్క వాగ్బాణాలు ప్రపంచాన్ని అంతా కూడా ఆ రోజు ఆయన మంత్రముగ్ధుడు చేసేది. ప్రపంచ వేదికల్లో కూడా అంత అద్భుతంగా ప్రసంగించేవాడు. ఆయన భారతదేశానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా రాజీ పడకుండా పోరాటం చేయాలని చెప్పేవాడు. ఆ విధంగానే దేశానికి సంబంధించిన భూభాగం చైనా వాళ్ళు ఆక్రమిస్తే ఆ భూభాగాన్ని ఎందుకు ఆక్రమణకి గురి చేయడానికి నువ్వేం చేస్తున్నావు నెహ్రూ గారు నిలదీస్తే నెహ్రూ గారు చెప్పారట, ఆ భూమి ఎందుకు పనికిరాదని. ఆక్సాచిన్ అనే ప్రాంతం 28,000 స్క్వేర్ కిలోమీటర్ చైనా ఆక్రమిస్తే నెహ్రూ గారు అన్నారు, అది దేనికి పనికిరాని భూమి, అక్కడ గడ్డి మొలక కూడా మొలవదు, నిత్యం మంచుతో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది ఉంటే ఏమిటి పోతే ఏంటి అని మాట్లాడితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రళయ రుద్రుడిగా లేచి ఏం మాట్లాడుతున్నావు నెహ్రూ గారు, ఈ భారత భూమి అంటే కేవలం మట్టి గడ్డ అనుకుంటున్నావు, ఇది మట్టి గడ్డ కాదు, భారత్ ఏక్ जमीन का टुकड़ा नहीं जीता जाता राष्ट्र पुरुष है, इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा मां है, ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है, इसके लिए हम जिएंगे, इसके लिए हम मरेंगे, जब हम मर के हमारी हस्ती जब गंगा में बहती है तो कोई कान लगा के सुनता है तो एक ही आवाज आता है, భారత్ మాతాకి జై అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి మట్టి గడ్డ కాదు, అది జగజ్జనని, స్వయంగా ఈ యొక్క జగజ్జని యొక్క రాష్ట్ర పురుషుడు కనుక ఈ యొక్క భూమి పట్ల మాతాపుత్ర సంబంధం ఉండాలి. కనుక ఈ యొక్క భూమికి ఏం జరిగినా కూడా నీలో స్పందించాలి, ఆ విధంగా నీ యొక్క పరాక్రమాన్ని చూపించాలి, కానీ నిస్తేజంగా అలా పలాయనవాదం చేయకూడదు అని చెప్పి ఈ యొక్క దేశంలో ప్రతి అణువు, ప్రతి రాయి శంకరుడు, ప్రతి బిందువు కూడా గంగమ్మ, ఆ విధంగా ఈ దేశం కోసం మేము జీవిస్తాం, దేశం కోసం మరణిస్తాం అని చెప్పి అద్భుత కవిత ద్వారా ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడితే ఎవ్వరికి కూడా ఒక మాట లేదు. ఆ రోజు ఆ యొక్క పార్లమెంట్ లో ఉండే సుప్రసిద్ధ పార్లమెంటేరియన్ మహావీర్ చాగి గారు అన్నారు, నెహ్రూ గారు మీ తలకాయ మీద ఒక వెంట్రుక ముక్క కూడా లేదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడవా అని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా దేశం పట్ల ఉండే అభిప్రాయం ఆ రోజు ప్రధానమంత్రిలో ఏ విధంగా ఉందో మనందరం తెలుసుకోవచ్చు. కేవలం అదే కాదు, దేశం శక్తిశాలి దేశం కావాలి, ఈ దేశానికి అణుబాంబు కావాలని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం మాట్లాడటమే కాదు, దానికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి వి వాంట్ యాటమ్ బాంబ్ అన్నాడు. యాటమ్ బాంబ్ కోసం మొత్తం భారతీయ జనసంఘ కార్యకర్తలందరూ ఉద్యమం చేశారు, అనకాపల్లితో సహా. చేస్తే ఆ రోజు అందరూ అన్నారు కమ్యూనిస్టులు, ఏమిటి భారతీయ జనసంఘ్ ఏముంటుంది, ఈ దేశాన్ని యుద్ధోన్మాదుల వైపు తీసుకెళ్తుంది, వీళ్ళు హిట్లర్ రాజ్యాన్ని భారతదేశంలో తీసుకురావాలనుకుంటారని మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు కూడా దాన్ని పెళ్లి చెవున పెట్టారు. కానీ 62లో చైనా మనపై దాడి చేసిన తర్వాత మొదటిసారి తెలిసింది మనకి సైనిక శక్తి పెంపొందించుకోవాలి, ఈ దేశంలో అనేక రకాల బాంబులు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం అప్పుడు ప్రారంభమైంది. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రెండోసారి 1998లో అయిన తర్వాత మొదటి చేసిన పనేదైనా ఉంది అంటే అది పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశం ఒక అణు శక్తి దేశంగా ప్రకటించడంతో పాటు ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టడం కారణంగానే ఏ దేశం కూడా ఈ దేశంపై కన్నెర్ర చేయడం కానీ కాళ్లు రువ్వే ప్రయత్నం కానీ చెయ్యకుండా ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టాడు. ఈ రోజు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా శక్తి కలిగిన దేశాలు కూడా మనతో మిత్రత్వం పెంచుకొని ఏదైతే ఆయుధాల యొక్క సరఫరాలో అనేక రకాల ఒప్పందాలు చేసుకుంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొదటిసారి 60% పైగా మనమే దేశీయంగా మనకి కావలసిన సైనిక సంపత్తిని పెంచుకునే ఒక గొప్ప తరుణం వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు ఎగుమతి చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఆ రోజు అటల్జీ చేసిన ప్రయత్నమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలపటం జరిగిందనే విషయం మనందరూ కూడా తప్పనిసరిగా గమనించాలి. అలాగే దేశానికి సంబంధించి అనేక విషయాల కోసం గోవా విముక్తి కోసం పోరాటం చేసి గోవా ఈ దేశం పోర్చుగీస్ ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. కచ్ ఉద్యమం చేశారు, బేరుబారి ఉద్యమం చేశారు, అనేక రకాల విషయాలపైన పోరాటం చేశారు, నికార్సుగా ఆలోచన చేశారు. ఆ విధమైన ప్రయత్నంలో ఆయన చేసిన అతి ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నం కారణంగా 1962లో 2 రాష్ట్రాల్లో బీహారు అలాగే రాజస్థాన్లో సంయుక్త విధాయక దళ ఏర్పాటు చేసి